మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని 8, 9వ వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణానికై భూమి పూజ చేసి పోడియం కాంప్లెక్స్ ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు వైపున ఉన్న షాపులను పోగొట్టుకుని రోడ్డున పడ్డ బాధితులను ఆదుకోవడానికి పోడియం కాంప్లెక్స్ నిర్మాణమని అన్నారు. మినీ స్టేడియంలో భాగంగా డిఎంఎఫ్టి నిధులతో 26 షట్టర్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం ఆనందకరంగా ఉందన్నారు. లబ్ధి పొందని బాధితులు నిరాశపడవద్దని, మిగతా షట్టర్ల నిర్మాణం పూర్తవగానే అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించి సుందరంగా తీర్చిదిద్దడంపై హర్షం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, లక్షెట్టిపేట పట్టణానికి మండలానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ పొగిడారు. అంతకుముందు పట్టణంలోని 8, 9 వార్డులలో సీసీ రోడ్డుల నిర్మాణానికై భూమి పూజ చేశారు. అనంతరం 4వ వార్డులోని మత్స్యకారుల కమ్యూనిటీ భవనానికై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే ఆల్రెడీ బ్యాలెన్స్ కానీ మధ్య బ్యాలెన్స్ కానీ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును మనకైతే ఇప్పుడు ఎందుకంటే అంత లాట్ ఇచ్చారు. మేము ఎవరిని కూడా స్వతహా చేయలేదు. లాట్లో గతంలో 2015 ఆ ప్రాంతంలో పుష్కరాల సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి టేలర్లు అందరూ కూడా మరి వారి యొక్క జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడ్డప్పుడు ఆనాడు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవనీయులు మరి ఏ విధంగా అయితే ఇక్కడ మరి వీళ్ళకు జీవనోపాధి మళ్ళీ కల్పించాలని చెప్పేసి ఆనాటి నుంచి పట్టుదల పట్టి ఇక్కడ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి వారందరినీ కూడా మళ్ళీ వాళ్ళను జీవనోపాధి కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ మినీ స్టేడియం నిర్మాణంతో పాటు ఇక్కడ టేలర్లు జీవనోపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ జీవనోపాధి కల్పించే దృష్టిగా వారు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎంతో చొరవ చూపి గత 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి మరి ఎట్టకేలకు మనం ఈనాడు విజయం సాధించుకున్నాం. దానిలో సందర్భంగా నేను లక్షెట్టిపేట మున్సిపాలిటీ పట్టణం లోపల డిఎంఎఫ్టి నిధులతో 26 షట్టర్లు నిర్మాణం పూర్తి చేసుకొని వీళ్ళందరికీ కూడా ప్రారంభం చేసి అప్పగించిన సందర్భంగా వారికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, ఈ యొక్క వ్యాపార సముదాయంలో వచ్చిన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇదే కాదు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొన్న గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి 25 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా తప్పకుండా మరి ఇంకా కూడా లబ్ధిదారులు మన దగ్గర ఇంకా 13 మంది మిగిలిపోయినారు. వారే కాదు ఇంకా పేదవాళ్ళు ఎవరున్నా దాదాపు ఒక 50-60 షట్టర్లు ఇక్కడ చుట్టూ ఈ పక్కన ప్రాంతంలో త్వరలోనే ఒక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మళ్ళీ కూడా మన సంవత్సరం లోపలనే ప్రారంభం చేసుకోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించి ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. 25 షాపులు ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మన గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు. ఆనాడు ఈ ప్రాంతము రోడ్డు వైండింగ్ ఆర్ఎండి రోడ్ నుంచి అప్పుడు గోదావరి దాకా రోడ్డు వైండింగ్ సందర్భంలో ఆనాడు డబ్బులు కేటాయించిన సందర్భంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఈ షాపులన్నీ తీయడం జరిగింది. వాస్తవంగా ఆనాడు షాపులు తీసినప్పుడు ఈ షాపు పనిచేసుకునే పేదలందరికీ బాధతో ఉన్న సందర్భాలు, మా జీవనోపాధి వ్యాధి మాది ఎట్లనే బాధపడ్డ సందర్భాలు, మేము కూడా బాధపడ్డాము. కానీ అప్పటికప్పుడు మేము ఏం చేయలేకపోయాము. దీన్ని అంటే ఇస్తుంటే నాకు బాగా అనుభవం. మంచిర్యాలలో 91-92లో రైల్వే స్టేషన్ నుంచి ముఖ్యమైన శాస్త్ర వరకు 200 షాపులు కూడా రైల్వే వాళ్ళు మొత్తం తీసేస్తామని అందుకని తీసి బండ తెచ్చేశారు. ఆనాడు నేను మరి కౌన్సిలర్ గారు ఏం కాదు, ఆనాడు రైల్వే బోర్డు మెంబర్, నేను రైల్వే బోర్డు మెంబరు. మేము ఢిల్లీ కూడా పోయినాం కానీ ఆయన సాధించలేకపోయాను. ఆనాడు నాకు ఒక ఉపాయంతో ఒక ఆలోచనతో ఆనాడు వాళ్ళు వేసిన కథకం, వాళ్ళు వేసిన చెక్క బండ, వాళ్ళు వేసిన కటకం ఒకవేళ కడితే
అది మొత్తం 202 షాపులు బజార్లో పడేవాళ్ళు. నాకు ఒక ఆలోచన వచ్చి ఆలోచన ప్రకారం ఆపేసి ఆ కందకని ఆపేసి బ్రహ్మాండంగా మళ్ళీ అందరికీ వాళ్ళ కట్టుకుని దిశగా 202 షాపులు ఉన్నాయంటే ఒకవేళ నాకు ఆలోచన రాకపోతే వాళ్ళందరూ రోడ్డుగా పడేవాళ్ళు. అలా ఇంకా 2 ఉన్నాయి, 1 2 3 కాదు. హాస్పిటల్ ముందడు కూడా తీసేస్తామంటే అది కూడా కాపాడిన సందర్భాలు, గర్ల్స్ వేసుకుని ముందు తీసేస్తామంటే పంచాలు అది కూడా కాపాడిన సందర్భాలు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా నాకు ఇక్కడ పాపం పోతే వాళ్ళకి ఎట్లా అని ఆలోచనతోటి వాస్తవంగా మీకోసం పెట్టింది మినీ స్టేడియం అని ఆలోచన పెట్టి, స్టేడియం అటే ఉంటుంది తప్ప కిందంతా గోడ ఉంటుంది. కానీ నాకు ఆలోచన వచ్చి స్టేడియం అట్టుండాలా, ఇక్కడ ఓపెన్ ఉంటే ఇక్కడ షాప్స్ అయితే అది కూర్చుంటుంది ఆలోచనతోటి స్టేడియం అనే పేరే తప్ప కేవలం మీ కాపులు ఆలోచనతోటి ఇవ్వడం. ఇంకా కూడా అవసరమైతే ఇంకా మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంకా 1.5 కోటిన్నరైనా ఖచ్చితంగా పెట్టి అప్ టు అక్కడి దాకా బ్రహ్మాండంగా షాపింగ్ కాంప్లెక్స్ చేస్తాం. ఒక రకంగా పాలకవర్గం గారు రైతులు అందరూ కూడా అభిప్రాయాలు అందరూ మాటలు చెప్పడం ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఇక నాయకులంతా ఆ నాయకులంతా ఎవరిది పేదవారు మనం